పూరి షీరా, హల్వా పూరి, పన్నీర్ మసాలా అట్లుందంటావు. సూపర్ ఉంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాది స్పెషల్. హల్వా పూరి ఎంతైనా కానీ సూపర్ ఉంటుంది. ఆయిల్ ఫుడ్ అంటారు కదా, ఫుడ్ తినొద్దు అంటారు. పన్నీర్ మసాలాలు ఎక్కువ తినొద్దు అంటారు. ఇవా అంటే నెయ్యి ఎక్కువ అంటారు. ఏదో ఒకటి అనని అయితే అంటారు. కానీ హల్వా పూరి అంటే నా ఫేవరెట్. నా కొడుకు కూడా బాగా ఇష్టం ఉంటుంది. అయినా కానీ పక్కలో మంచిగా తింటాం. తినాలి కదా, నాకు ఇష్టం కాబట్టి ఇష్టం తింటే అయిపోతుంది. ఓకే ఇది చేసుకుంటే కాదు. కానీ ఎందుకే అమ్మ కానీ స్వీట్ ఎక్కువ పోతలేదు. లేకపోతే కూర పక్క కూడా అనిపోతుంది. నేను అసలు తినబుద్ధి అవుతలేదు. అంటే ఒక టైం వచ్చేసినప్పుడు ఇష్టం లేకుంటే తినడం వేరు, ఇష్టం ఉండి పక్క పెట్టడం వేరు. కానీ నాకు ఇష్టం లేకుండా అయింది. లేకుంటే కుంభాల్లాగా ఇచ్చేస్తుంది స్వీట్లు. ఎన్ని తిట్టినా సరే అంత ఇష్టము. అంత కాశీకొచ్చి నేను అన్ని స్వీట్లు పెట్టుకొని ముంగట ఏవి చూడలేదు, తినలేదు. ఫస్ట్ పోయినప్పుడు తీసుకొని తిన్నా. అక్కడ మలై బాగుంటాయి మస్తు తినేటివన్నీ. మా అన్నకు ముందే మలై అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి అమ్మ తిననిచ్చేది కాదు, లావు ఉంటాం కాబట్టి. అవి తినొద్దు అనేసి పెరుగు మలాయిలు అట్లాంటివి కానీ వాళ్ళు తిట్టినా సరే ఎడంగానో ఒకటి వేసుకొని తినేస్తుంటే, మొత్తుకున్నా సరే నేను తింటుంటే అంత ఇష్టం ఉంటుండే. అక్కడనైతే రబ్డీ అక్కడొకటి మలైతో చేసిస్తారు, అది బాగుంటుంది టేస్ట్. అక్కడ దాని పేరు యాద్ నాకు, కానీ అది తినాలనేసి తెప్పించుకున్నా కానీ తినలేకపోయినా. ఎంతో అర్థం కాలేదు. కానీ అంతకుముందు పోయినప్పుడు 2 తిన్నా, ఒకటి కూడా తినలేకపోయినా నేను. మళ్ళీ బాసుంది బాగుంటుంది అక్కడ. తెచ్చుకున్నాం కానీ ఒకటే తినగలిగిన. తినాలని అనుకొని తెచ్చుకున్న దాన్ని కూడా తినలేకపోయినా. ఇంకా మళ్ళీ గుడిలోకి నుంచి వచ్చేటప్పుడు కార్నర్ లాస్ట్లో పెద్ద షాప్ ఉంటాయి. గుళ్ళకు వేసిన వాళ్ళందరూ తిని అక్కడ కచోరీ సమోసా ఎట్లా అంటే చెప్పినా కదా, చోలే వేసి ఇస్తారు. చోలే సమోసా, మసాలా సమోసా, అదేంటి చెంచాలు, రసగుల్లలు, ఇవే అక్కడ మొత్తం. తినాలి అంటే ఎంతసేపు పడుతుంది కానీ అది చూసినాక కూడా తినబుద్ధి కాలే. ఇంకా అక్కడ పాను, బనారస్ పాను సూపర్. తినండి, అది బాగుంది. ఉంటా మరి.